రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది దేవుడి పటాలని ఏ రకంగా అలంకరించాలి. చాలామంది ఈ సందేహం అడుగుతున్నారు. దేవుడి పటాల్ని ఏ రకంగా అలంకరించుకోవాలి, మరి దేవుడి పటాలు ఏ రోజు శుభ్రపరచుకోవాలి, మరి ఈరోజు తెలుసుకుందాం. దేవుడి పటాల్ని ఒక శుక్రవారం రోజు దేవుడి పటాలని కదిలించి శుభ్రం చేయకూడదని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దేవుడి పటాల్ని చక్కగా నీళ్లు ఇలా చిలకరించి పటం మీద శుభ్రంగా ఎవరు వాడని బట్ట, దేవుడికంటూ సపరేట్గా ఒక బట్ట పెట్టుకోండి. ఆ బట్టతో పటాలన్నింటినీ శుభ్రంగా తుడవండి. తుడిచిన తర్వాత నిన్నటి మాలిన్యాలు అంటే నిన్నటి పూలు కానీ ఏమన్నా పూజ చేసే పూలన్నీ కూడా తొలగించి ఒక కవర్లో వేసి మరి చెట్ల దగ్గర పడేయాలి. ఎక్కడ పెడితే అక్కడ తొక్కే ప్రదేశాల్లో మీరు పడేయకండి. దండలు కానీ పూలు కానీ ఏవన్నా కూడా ఇలా తొలగించిన తర్వాత చక్కగా గంధం అంతా ఈ వేలితో తీసి చక్కగా దేవుడి పటాలన్నిటికీ కూడా బొట్లు పెట్టండి. ఈ రకంగా బొట్లు పెట్టిన తర్వాత గంధం పెట్టి పసుపు పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెట్టండి. ఈ రకంగా దేవుడి పటాల్ని అలంకరించండి. వారానికి ఒకసారి ఈ రకంగా చేయవచ్చు. ఈ రకంగా దేవుడి పటాల్ని అలంకరించడం వల్ల చక్కటి ఐశ్వర్యం మీ ఇంట్లో వస్తూ ఉంటుంది. అలాగే ఇంట్లో మరి ఎటువంటి గొడవలు లేకుండా మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. అయితే పటాలకి మనం చక్కగా అలంకరించేటప్పుడు అలాగా అంటే పటాల్లో దుర్గాదేవి అమ్మవారు ఉన్నారనుకోండి, ఆయుధాలు పులి కూడా ఉంటుంది కదా, పులి కాళ్ళకి పులి నుదురు మీద కూడా బొట్లు పెడుతుంటారు. ఆ రకంగా పెట్టకూడదు. కేవలం అమ్మవారికి మాత్రమే నుదుటిన బొట్టు పెట్టండి. అమ్మవారి చరణాలకి బొట్లు పెట్టండి. అలాగే ఆయుధాలకి మరి ఇతర చేతులకు బొట్లు పెట్టదు. కేవలం అమ్మవారి నుదుట మీద బొట్లు పెట్టండి. అలాగే వెంకటేశ్వర స్వామికి బొట్టు పెట్టినప్పుడు అలవేలు మంగకి మరి శ్రీరామ పట్టాభిషేకం ఉన్న ప్రతిమని ఇంట్లో ఉంచుకోమని చెప్పాము. అర్ధనాదీశ్వర విగ్రహం ఉంచుకోమని చెప్పాము. అలాగే లక్ష్మీనారాయణులు కలిగిన విగ్రహాన్ని మరి పద్మాసనంలో కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహానికి ఇలా చాలా పటాలు పూజా మందిరంలో ఉంటూ ఉంటాయి కదా, మరి ఈ వేలుతో చక్కగా చందనం పసుపు పెట్టి దాని మీద కుంకుమ బొట్టుని పెట్టండి. మరి చందనం కూడా చక్కగా అరగదీసి స్నానం మీద క్లాక్ వైజ్గా అరగదీసి ఇట్లా చక్కగా నీట్గా బొట్టు పెట్టండి. అలాగే పూలనన్నీ కూడా పటాలకి అలంకరించండి. ఈ రకంగా దేవుడి పటాల్ని అలంకరించుకోవడం వల్ల ఇంట్లోకి చక్కటి సిరులు ఐశ్వర్యం అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. రాజసుధా ఛానల్ వీక్షించండి. రాజసుధా ఛానల్.